ఆటిజం అనేది ఎందుకొస్తుంది? వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేకపోతే మేనరికం అంటూ ఉంటారు. అలా వస్తాయా? ఏ కారణాల వల్ల ఆటిజం రావచ్చు? సో, ఆటిజం అనేది మనము ఆటిజంని ఏమంటామంటే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. హ్మ్. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే, 1, 2 కాజ్ కాదనమాట. చాలా కాజెస్ ఉంటాయి. సో, ఆటిజంకి సైన్స్ అండ్ సింప్టమ్స్ చాలా ఉంటాయి. ఆటిజం పాథాలజీ అంటే బాడీలో ఏం చేంజెస్ వచ్చాయనుకోని చాలా అది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట. హ్మ్. సో, ఆటిజంలో కాజెస్ అనేది కూడా స్పెక్ట్రమ్. ఒక్క పర్టిక్యులర్ కాజ్ అని మనం చెప్పలేమట. హ్యూజ్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఉన్నాయి. ఓకే. దీంట్లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఆటిజం కిడ్స్ పేరెంట్స్‌కి. హ్మ్. అసలు ఆటిజం ఎందుకొస్తుందని. ఆటిజం ఎందుకొస్తుంది అనేది ఎక్కడ మనకు క్లియర్‌గా చెప్పట్లేదు. హ్మ్. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఆటిజం ఎందుకొస్తుంది సైంటిఫిక్‌గా. సో, ఏదో దొంగ బాబానో ఎవరో చెప్పింది కాకుండా సైంటిఫిక్‌గా చాలా డీప్‌గా తెలుసుకుందాం ఆటిజం ఎందుకొస్తుందని. హ్మ్. సో, ఆటిజము మెయిన్‌గా జెనెటిక్ డిజార్డర్ అంటాం. సో, జెనెటిక్ డిజార్డర్ అంటే ఏంటంటే దాంట్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. సో, మనం కొంచెం జెనెటిక్స్ గురించి అర్థం చేసుకోవాలంటే, ప్రతి ఒక్క మనిషి ఫార్మ్ కావాలంటే, మదర్ నుంచి ఎగ్ రావాలి, హ్మ్. ఫాదర్ నుంచి స్పెర్మ్ రావాలి.